హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లోబల్ ఇంగ్లీష్ ఛానల్. మనము ప్రతిరోజు ఒక్కొక్క వీడియోలో ఏం ప్రెజెంటేషన్ చేస్తున్నాము అంటే మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏ విధంగా ఉన్నాయో ఈ యొక్క గ్రామాటికల్లో ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని అందులో కూడా కైండ్స్ ఉన్నాయి, అంటే టైప్స్. వాటన్నింటి గురించి అవి ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క భాగంలో మనం నేర్చుకుంటున్నాము. వాటిని మనము నెక్స్ట్ వచ్చేటువంటి కాంపిటేటివ్స్లో కానీ ఎగ్జామ్స్లో కానివ్వండి, ప్రతి ఒక్క టెస్ట్లో అవి చాలా యూస్ఫుల్ అవుతాయి. సో అందులో మనము ఈరోజు చేస్తున్నటువంటి యొక్క ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో ఈరోజు మనం తీసుకున్నటువంటి పార్ట్స్ ఏంటివి అంటే ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్. ఈరోజు మనం తీసుకున్నది ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్. నెక్స్ట్ వన్ వచ్చేసి యూఫెమిజం. ఫస్ట్ ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్, యూఫెమిజం, నెక్స్ట్ వన్ ఐరనీ. ఈ మూడు పార్ట్స్ గురించి, ఈ త్రీ కైండ్స్ అంటే త్రీ టైప్స్ గురించి ఈ యొక్క ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏంటి ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్, యూఫెమిజం, నెక్స్ట్ ఐరనీ. ఈ మూడింటి గురించి మనం ఈ యొక్క క్లాస్లో వాటి యొక్క డిస్క్రిప్షన్ అంటే వాటి యొక్క డెఫినేషన్స్ ఏంటి విత్ ఎగ్జాంపుల్స్ చాలా ఈజియెస్ట్గా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా మీకు ఈ యొక్క క్లాస్లో నేను ప్రెజెంటేషన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ముందు మీకు స్మాల్ రిక్వెస్ట్, మీకు అర్థమయ్యే ఉన్నది అనుకుంటాను. ఈ స్మాల్ రిక్వెస్ట్ అనగానే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే మీరు ఈ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయండి, వీలుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నౌ లెట్ us కమ్ టు ద వీడియో ఫ్రెండ్స్. ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్ డెఫినేషన్ ఏంటి అంటే ఈ ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్ యొక్క డెఫినేషన్, ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్ ఈజ్ ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్. ఇది ఇందులోని పార్ట్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. సో where the adjective is transferred from its proper place to another. ఇక్కడ మనము ట్రాన్స్ఫర్డ్ అంటే ట్రాన్స్ఫర్ అవడం అంటే వన్ ప్లేస్ టు అనదర్. ఓకే, ఎపిథెట్ అంటే దట్ ఈస్ అడ్జెక్టివ్, దట్ ఈస్ బిలాంగ్స్ టు అడ్జెక్టివ్. అంటే ఇది నౌన్ అనేది ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి చేంజ్ అయ్యేటువంటి దాన్నే మనము ఇక్కడ ఏమంటాము అంటే అడ్జెక్టివ్ అనేది వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈస్ చేంజింగ్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్. ఇక్కడ ఈజియెస్ట్గా మనకు అర్థమవుతుంది. మనం ఇక్కడ దీని యొక్క ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మళ్ళీ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ డెఫినేషన్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్. ఈజియెస్ట్గా మీకు ప్రతి ఒక్క క్లాస్లో చాలా అంటే చాలా ఈజియెస్ట్గా మీకు డెఫినేషన్స్ అనేవి మీరు మా యొక్క ఛానల్ని మొత్తం ఛానల్ యొక్క వీడియోస్లోకి వెళ్ళినట్లయితే ప్రతి ఒక్క టాపిక్ గురించి డెఫినేషన్స్ చాలా ఈజియెస్ట్గా మీకు చూడగానే అర్థమయ్యే విధంగా, అంటే ఒకసారి వినగానే డెఫినేషన్ ఏంటి అని క్లారిటీగా మీకు అర్థమయ్యే మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అంత చక్కగా ఈజీగా మీకు అర్థమయ్యే విధానంలోనే నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఈ యొక్క ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్ గురించి మనం తెలుసుకోవాలి అని అంటే దాని యొక్క డెఫినేషన్ ఏంటి, ఆ డెఫినేషన్లోని యొక్క వర్డ్లోనే దాని యొక్క డెఫినేషన్ అనేది ఈజీగా కనపడుతుంది. ఏంటది అంటే ట్రాన్స్ఫర్డ్ మీన్స్ మనకు తెలుసు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, చేంజింగ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఎపిథెట్ ఏంటి, ఇదేంటి, ఇది విశేషణం అంటే ఒక అడ్జెక్టివ్. అది నౌన్ అనేది ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి చేంజ్ అయ్యేటువంటి ఒక ఎపిథెట్ అంటే ఏంటి ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్. దాని యొక్క డెఫినేషన్ ఇక్కడ ఈజీగానే మీకు అర్థమవుతుంది. ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్ ఈజ్ ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ వేర్ ఈస్ ద అడ్జెక్టివ్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఇట్స్ ప్రాపర్ ప్లేస్ టు అనదర్. అది తను ఉన్నటువంటి ఆ యొక్క అడ్జెక్టివ్ ఏ ప్లేస్లోనైతే ట్రాన్స్ఫర్డ్ అంటే ఒక ట్రాన్స్ఫర్ అవుతూ ఉందో ఒక ప్లేస్లో ఉండి, ఇప్పుడు ఈ పెన్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుండి ఈ పెన్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజియెస్ట్గా ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న వ్యక్తి నేను మళ్ళీ ఆ ప్లేస్కి చేంజ్ అవుతున్నాను అంటే వన్ ప్లేస్ ప్రాపర్గా ఉన్నటువంటి ప్లేస్లో నుండి ఇంకొక ప్లేస్లోకి చేంజ్ అయ్యేటువంటి దాన్నే మనము ఈ యొక్క ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్ అంటాము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్? Transferred epithet is a figure of speech, right? So ఇది ఏంటి, where the adjective is transferred from its proper place to another. ఆ యొక్క adjective అనేది తన
ఓన్ ప్లేస్ నుండి తను స్టెబిలిటీగా ఉన్నటువంటి ఆ యొక్క ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి చేంజ్ అయ్యేటువంటి దాన్ని మనము ఎపిథెట్ అంటే దట్ మీన్స్ ఇన్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్ అంటాము. రైట్, మనము దీనికి ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. ఏది ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్కి? హీ వాక్స్ హిస్ వియరీ వే. అతను ఏంటి ఇక్కడ? హీ వాక్స్ హిస్ వియరీ వే అనేది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్. వాట్, అతను అలసిపోయి ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి రెస్ట్ కోసం అన్నట్టు, వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. వియరీ వేలో అతను వెళ్ళాడు అంటే అతను అలసిపోయి ఇంకొక ప్లేస్లో రెస్ట్ కోసం వెళ్ళాడు అని చెప్పడానికి ఒక చిన్న, అంటే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, అతను ఈ ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి వెళ్ళాడు. ఇంకొకటి హీ పాస్డ్ ఏ స్లీప్లెస్ నైట్. అతను ఏంటి? స్లీప్లెస్ నైట్. ఇక్కడ హీ పాస్డ్ ఏ స్లీప్లెస్ నైట్ అంటే టోటల్గా మనం ఇక్కడ దీని యొక్క ఈ యొక్క ఏంటి, ఈ యొక్క కైండ్ గురించి, ఈ యొక్క టైప్ గురించి తెలుసుకునేది ఏంటి అంటే వన్ ప్లేస్ టు అడ్జెక్టివ్ ఏదైతే ఉన్నదో అది వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ఆ యొక్క అడ్జెక్టివ్ని మనము ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్ అంటాము. రైట్, ఇది ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో. నెక్స్ట్ వన్ ఈజ్ యుఫెమిజం. నెక్స్ట్ వన్ ఈజ్ యుఫెమిజం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని యొక్క డెఫినేషన్ ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ యుఫెమిజం? దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ ద ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. మరి యుఫెమిజం అంటే ఏంటి? దేనికి సంబంధించింది? ఇన్ని కైండ్స్ ఉన్నాయి, ఇన్ని టైప్స్ ఉన్నాయి. వీటన్నింటి గురించి మనం ఏ విధంగా నేర్చుకోవాలంటే ప్రతి ఒక్క దాన్ని మనము ఇస్తున్నటువంటి ఒక డెఫినేషన్స్, ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు చాలా ఈజియెస్ట్గా అర్థం అవడానికి నేను ఇంత బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది నేను చేస్తున్నాను. మీకు ఈజియెస్ట్గా అర్థం అవడానికి నేను ప్రతి ఒక్క కోణంలో నేను ఆలోచించి మీకు ఏ విధంగానైతే ఈజియెస్ట్గా అర్థం అవ్వాలి అని క్షుణ్ణంగా నేను పరిశీలించి మీకు ఆ వేలోనే నేను ఎక్స్ప్లెనేషన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే యుఫెమిజం, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ యుఫెమిజం? దిస్ ఈజ్ బిలాంగ్స్ టు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఈ యుఫెమిజం కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ ద ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. Euphemism is a figure of speech which consists in saying an unpleasant thing in a pleasant manner. ఇక్కడ చాలా 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 అంటే చాలా ఈజియెస్ట్గా మనకు అర్థమవుతుంది. ఏంటంటే విచ్ కన్సిస్ట్ ఇన్ సేయింగ్, మనం ఏదైతే ఉన్నదో ఒక పదము ఏదైనా సరే, ఏదైనా ఒక వర్డ్ ఏమైతే ఉన్నదో అదేంటి అన్ప్లెజెంట్ థింగ్ అంటే అది కఠినంగా, అన్ప్లెజెంట్ అంటే అది వినడానికి కూడా కఠినంగా ఉండొచ్చు, చాలా క్లిష్టంగా ఉండొచ్చు. దాన్ని మనము మాట్లాడే యొక్క హార్డ్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని సాఫ్ట్ వర్డ్స్లోకి మార్చేది. అంటే మన సాఫ్ట్ వర్డ్లో మాట్లాడేటువంటి దాన్ని, ఒక కఠినమైనటువంటి ఒక పదాన్ని మనము సాఫ్ట్గా అంటే ఒక గుడ్ మేనర్లో దాన్ని ప్లెజెంట్గా మృదువుగా చెప్పేటువంటిది. తెలుగులో పర్ఫెక్ట్గా క్లారిటీగా తెలుసుకోవాలి అంటే మృదువుగా చెప్పేటువంటి మాటని మనము ఏమంటాము అంటే యుఫెమిజం అంటాము. అంటే కఠినమైనటువంటి పదాన్ని మనము మృదువుగా అంటే స్మూత్గా డీల్ చేస్తూ, అది హార్డ్గానే ఉంటుంది కాకపోతే దాన్ని మనం చెప్పేటువంటి విధానంలో తేడా ఉంటుంది. దాన్ని మనము ఏమంటామంటే యుఫెమిజం అంటాము. ఇక్కడ మళ్ళీ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద డెఫినేషన్. Euphemism is a figure of speech. What is the definition of the euphemism? Euphemism is also a figure of speech. Next, which consists in saying an unpleasant thing. ఏదైతే మనము చెప్పకూడనటువంటిది, కఠినమైనటువంటిది పదం ఏదైతే ఉందో దాన్ని మనము థింక్ ఇన్ ఏ ప్లెజెంట్ మేనర్, ఒక మృదువుగా ఒక స్మూత్గా మనము చెప్పేటువంటి దాన్నే మనము ఈ యొక్క యుఫెమిజం అంటాము. రైట్, దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే హీ హ్యాస్ లెఫ్ట్ ద వరల్డ్. యాక్చువల్లీ హీ ఈస్ డెడ్. డెడ్ అంటే అతను యాక్చువల్లీ హీ ఈస్ ఎక్స్పైర్డ్ అంటే దాని ఏంటి, అతను లేడు, ఇక అతను లేడు అనేటువంటి, అతను చనిపోయాడు లేదా లేడు అని చెప్పేటువంటి ఆ కఠినంగా మనం చెప్పేటువంటి అంటే అంత హార్డ్లీగా మనము దాన్ని కష్టంగా చెప్పేటువంటి దాన్ని మనము స్మూత్గా అంటే ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఏ విధంగా మనము దాన్ని మార్చి చెప్పాలి ఆ యొక్క ప్లెజెంట్ మేనర్లో అంటే హీ హ్యాస్ లెఫ్ట్ ద వరల్డ్, అతను విడిచి వెళ్ళాడు. హీ హ్యాస్ లెఫ్ట్ ద వరల్డ్ అనేది ఏ విధంగా ఉంది, హీఈస్ డెడ్ అనేది ఏ విధంగా ఉంది అంటే ఈ యొక్క పదానికి మనం మాట్లాడేటువంటి విధానంలోనే తేడా. ఇక్కడ మనం మాట్లాడేటువంటి భాష, యొక్క భాష ఏంటి అసలు? ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటే భాష అలంకరణములు. మనం ఏది మాట్లాడినా ఆ యొక్క సందర్భాన్ని బట్టి మాట్లాడేటువంటి విధి విధానాలను మాత్రమే ఇన్ని రకాలుగా ఇక్కడ మనము
ఈ వీటన్నింటి గురించి కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అందులో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నటువంటిది ఏంటి అంటే యుఫెమిజం. అంటే చాలా ఈజీగా మనము ఈజియెస్ట్గా ఇప్పుడు మనము తెలుసుకుంటున్నది ఏంటంటే హార్డ్గా మనం ఏదైతే ఒక పదాన్ని మనము క్లిష్టంగా కఠినంగా ఉన్నటువంటి పదాన్ని మనం చెప్పేటువంటి మేనర్ అంటే పద్ధతి ఏ విధానంలో చెప్తున్నాము, స్మూత్గా అతనికి నొప్పించకుండా మృదువుగా చెప్పేటువంటి విధానాన్ని యొక్క యుఫెమిజం అంటాము. దాని యొక్క డెఫినేషన్ ఏంటి అంటే యుఫెమిజం ఈజ్ ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ విచ్ కాన్సిస్ట్స్ ఇన్ సేయింగ్ అన్ అన్ప్లెజెంట్ థింగ్ ఇన్ ఏ ప్లెజెంట్ మేనర్. రైట్, చాలా ఈజియెస్ట్గా మీరు ప్రతి ఒక్క టాపిక్లో డెఫినేషన్స్ చూసుకున్నట్లయితే మీకు ప్రతి ఒక్క టాపిక్లో నేను స్టార్టింగ్ నుండి ప్రతి ఒక్క వీడియో మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా ఈజియెస్ట్గా మీకు ఈ యొక్క డెఫినేషన్స్ అనేవి అర్థమవుతాయి. దాని యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే హీ హ్యాస్ లెఫ్ట్ ద వరల్డ్, దట్ మీన్స్ ఈజ్ డెడ్. ఈ యొక్క పదాన్ని మనము ఈ విధంగా స్మూత్గా చెప్పేటువంటి విధానంలో తేడా. రైట్, యు ఆర్ టెల్లింగ్ మీ ఏ ఫెయిరీ టేల్. అతనేంటి ఒక ఫెయిరీ టేల్ చెప్తున్నాడంటే అతను చెప్పేది అబద్ధం అని తెలుసు మనకి, కానీ దాని యొక్క అబద్ధపు కథ అంటే ఒక క్రియేటివిటీ అలా క్రియేట్ చేసి చెప్పేటువంటి దాన్ని మనము యు ఆర్ టెల్లింగ్ ఏ లై అని మనం డైరెక్ట్గా చెప్పవచ్చు. నువ్వు చెప్పేటువంటి అన్ని కూడా మొత్తం కూడా అబద్ధాలు అని చెప్పేటువంటి దాన్ని మనము ఏ విధంగా అంటే దాన్ని ఈజియెస్ట్గా టెల్లింగ్ మీ ఏ ఫెయిరీ టేల్ అని ఈజీగా మనము దాన్ని ఒక స్మూత్గా ఎదుటి వాళ్ళని నొప్పించకుండా చెప్పేటువంటి విధానాన్ని యుఫెమిజం అంటాము. ఇది ఈ యొక్క సైకాలజికల్గా మనము మాట్లాడేటువంటి పదాలు ఎదుటి వ్యక్తులను అనుసరించి వాళ్ళ యొక్క మైండ్ సెట్ని బట్టి మనం మాట్లాడేటువంటి విధానం. మనం ఏదైనా సరే గట్టిగా హార్డ్లీగా మాట్లాడవచ్చు, కానీ అది ఎదుటి వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానాన్ని గురించి ఆలోచిస్తూ మనము దాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా మృదువుగా అంటే స్మూత్గా చెప్పేటువంటి విధానాన్ని యొక్క యుఫెమిజం అంటాము. రైట్, దాన్నే మనము యుఫెమిజం అంటాము. నెక్స్ట్ మీకు ఈ ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్ అండ్ యుఫెమిజం అంటే మీకు ఈజియెస్ట్గా అర్థమైందని అనుకుంటున్నాను గాయ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఐరనీ. అన్ప్లెజెంట్ దాన్ని ప్లెజెంట్ మేనర్లో చెప్పాము. ఇదేంటి యుఫెమిజం అని నేర్చుకున్నాము. నెక్స్ట్ ఐరనీ అంటే ఏంటి, దానికి అగెనిస్ట్గా ఆపోజిట్గా ఉండేటువంటిదే ఐరనీ. ఈ ఐరనీలో ఏంటి, దీని యొక్క డెఫినేషన్ ఏంటి అంటే మనము చెప్పేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వ్యతిరేక దిశలో మనం చెప్పేటువంటి వాటిని అంటే వ్యంగ్యంగా మనం దాన్ని చెప్పేటువంటి విధాన్ని వ్యతిరేక దిశలో అంటే వ్యతిరేకంగా ఆపోజిట్గా మనం చెప్పేటువంటి వాటిని ఇక్కడ ఐరనీ అంటాము. దాని యొక్క డెఫినేషన్ ఏంటి ఇక్కడ మనం చూద్దాము వన్స్ అగైన్. ఐరనీ ఈజ్ ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ విచ్ కన్వేస్ డబుల్ మీనింగ్. అది ఏమొస్తుంది, ఏ విధంగా ఇస్తుంది, అది కన్వే ఏ విధంగా దాన్ని మనము అనుకోవచ్చు అంటే డబుల్ మీనింగ్ వచ్చే విధంగా ఉంటుంది. అంటే అది వ్యతిరేక దిశలో ఉంటుంది. ఆ యొక్క మనం మాట్లాడేటువంటి పదం ఏదైతే ఉందో అది వ్యతిరేకంగా కనిపిస్తుంది. ద రియల్ మీనింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఈజ్ లిటరల్లీ మీన్డ్. అది ఉన్నదానికంటే కూడా మనము వ్యతిరేకంగా మనం చెప్పేటువంటి దాన్ని అంటే వ్యంగ్యంగా చెప్పేటువంటి దాన్ని అంటే దాని ఆపోజిట్గా చెప్పేటువంటి దాన్ని మనము ఐరనీ అంటాము. దాని యొక్క ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హౌ బ్రేవ్ హీ ఈజ్ అంటే ఇక్కడ మనము ఒక పదాన్ని మనం ఇక్కడ ఈ యొక్క యుఫెమిజంలోనేమో మృదువుగా హార్డ్లీగా ఉన్నటువంటి పదాలను మనము స్మూత్గా డీల్ చేస్తూ ఒక మేనరిజంలో మనము చెప్పేటువంటి విధానంలో తేడా ఉంటుంది. దాన్ని మనం స్మూత్గా డీల్ చేసేటువంటిది యుఫెమిజము. దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండేది ఈ యొక్క ఐరనీ. అంటే మనం అక్కడ కఠినంగా ఉన్నటువంటి పదాన్ని మృదువుగా మాట్లాడితే ఇక్కడ ఈ ఐరనీకి వచ్చేసరికి మృదువుగా ఉన్నటువంటి పదాలను కూడా మనం కఠినంగా చేసి చెప్పేటువంటి దాన్ని ఐరన్ అంటే ఆ పేరులోనే ఉంది. ఐరన్ మ్యాన్ అంటాం కదా, అంటే చెప్పేటువంటి మృదువుగా ఉన్నదాన్ని మనము కఠినంగా చెప్పేటువంటి విధానాన్ని ఇక్కడ ఐరనీ అంటాము. దీని యొక్క డెఫినేషన్ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. ఐరనీ ఈజ్ ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ విచ్ కన్వేస్ డబుల్ మీనింగ్. అది ఏ విధంగా వస్తుంది, మనకు ఒక పదాన్ని రెండు రకాల అర్థాలు వచ్చే విధంగా మనము చెప్పడం అనేది జరుగుతుంది. ద రియల్ మీనింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఈజ్ లిటరల్లీ మీన్డ్. అసలు ఉన్నదానికంటే కూడా మనము డిఫరెంట్గా చెప్పేటువంటి పదాన్ని క్లిష్టంగా అంటే వ్యతిరేకంగా వ్యంగ్యంగా చెప్పేటువంటి పదాలని మనము ఐరనీ అంటాం. రైట్, మనము నేర్చుకున్నటువంటి యొక్క ఏంటివి ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్, యుఫెమిజం, ఐరనీ, ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్స్ విత్ డిస్క్రిప్షన్స్ అంటే డెఫినేషన్స్ తోటి ఎగ్జాంపుల్స్ తోటి మనము చాలా ఈజియెస్ట్గా ఈ యొక్క క్లాస్లో మనం నేర్చుకున్నాము.
సో మొత్తం ఉన్నటువంటి టైప్స్ అన్నింటి గురించి కూడా నేను ఎవ్రీడే నేను మీకు నెక్స్ట్ ప్రెజెంటేషన్ చేసేటువంటి వీడియోలో నేను రిమైనింగ్ వన్స్ కూడా నేను మీకు ప్రెజెంటేషన్ చేస్తాను. సో మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టు వాచింగ్ మై వీడియో.